ప్రకాశం జిల్లా దర్శిలో అధికార వైసీపీ అభ్యర్థిని మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ని పక్కన పెట్టి ఆయనకు ముందు ఎమ్మెల్యేగా గెలిచిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఈసారి పోటీలో దింపింది. ఇద్దరు బలమైన అభ్యర్థులు కావడంతో దర్శిలో వైసీపీ హ్యాట్రిక్ విజయం ఖాయమని భావించారు. అయితే టీడీపీ అనూహ్యంగా గొట్టిపాటి ఆడపడుచు లక్ష్మిని బరిలోకి దింపడంతో దర్శి ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి. లక్ష్మి స్వయంగా వెళ్లి మద్దిపాటిని కలిసి మద్దతు కోరటం, ఆయన సానుకూలంగా స్పందించారన్న ప్రచారంతో దర్శి రాజకీయ సమీకరణాలు మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా దర్శి రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఊహించని పరిణామాలు దర్శి నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్నాయి. దర్శిలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించక ముందు పొలిటికల్ సీన్ వైసీపీకి వన్ సైడ్గా కనిపించింది. అనూహ్యంగా పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో దర్శిలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జిల్లాలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న గొట్టిపాటి ఇంటి ఆడపడుచు కావడం, అద్దంకిలో వరుస విజయాలు సాధిస్తున్న గొట్టిపాటి రవి స్వయంగా లక్ష్మికి బాబాయ్ అవ్వడం దర్శిలో ఆమెకు ప్లస్ అవుతోంది. ఆ క్రమంలో వైసీపీ లోకల్ నేతలు టీడీపీలోకి జంప్ అవుతుండటం అధికార పక్షానికి కొత్త టెన్షన్ పుట్టిస్తోందట. తాజాగా గొట్టిపాటి లక్ష్మి వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇంటికి వెళ్లి కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. మద్దిశెట్టి సానుకూలంగా స్పందించారట. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ఆమెతో పాటు వచ్చిన టీడీపీ నేతలకు టీ పార్టీ కూడా ఇవ్వడంతో వైసీపీలో మద్దిశెట్టి సెగలు రాజుకున్నాయంటున్నారు. వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టికి ఈసారి టికెట్ ఇవ్వలేదు. 2014లో దర్శి వైసీపీ ఎంపీగా గెలిచిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఈసారి అవకాశం ఇచ్చింది. దాంతో మద్దిశెట్టి తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. మద్దిశెట్టిని పరుచూరు వెళ్లమని వైసీపీ అధిష్టానం సూచించినా ఆయన అంగీకరించలేదు. టీడీపీ గొట్టిపాటి లక్ష్మి అభ్యర్థిత్వాన్ని ప్రకటించక ముందు మద్దిశెట్టి జనసేన టీడీపీ టికెట్ కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో కలిసి పవన్ కళ్యాణ్ని కలిసి వచ్చారు. చిత్తూరు జిల్లా పర్యటన సమయంలో చంద్రబాబుని మద్దిశెట్టి వెళ్లి కలిశారు. ఆ క్రమంలో మద్దిశెట్టిపై టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించింది. ఆ సర్వే రిపోర్టులో మద్దిశెట్టికి నెగిటివ్గా వచ్చాయట. అదే టైంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అనుకూలత వ్యక్తం అవడంతో టీడీపీ ఆమె పేరు ప్రకటించింది. గొట్టిపాటి ఇంటి నేతగా క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ లక్ష్మికి దర్శిలో సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి తనకు టికెట్ దక్కకపోవడంతో తన మద్దతును టీడీపీకి ప్రకటించారు. ఇప్పుడు మద్దిశెట్టి వైసీపీపై కంటే ప్రస్తుత వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అంటేనే ఎక్కువ ఆగ్రహంతో ఉన్నారట. మద్దిశెట్టి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చి అది పోడ్చలేని అగాధంలా మారిందంటున్నారు. అందుకే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఓడించాలని మద్దిశెట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే తన ఇంటికి ఇన్వైట్ చేసి మరీ టీడీపీ వాళ్లకు విందిచ్చారట. మద్దిశెట్టిని కలిసి వచ్చిన టీడీపీ నేతలు త్వరలోనే ఆయన నిర్ణయాన్ని ప్రకటించి తమకు మద్దతిస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని రాబోయే 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారికి సపోర్ట్ కోరుతూ వారిని కలవటం జరిగింది. వారి సహకారాలు అందిస్తారని భావిస్తున్నాం. దానికి మద్దతుగా ఇక్కడ అనేక విలేజెస్ నుండి వారి వర్గం అంతా నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఉన్నారు. వారి సమావేశం ఏర్పరచుకొని వాళ్ళు తర్వాత వారి పూర్తి మద్దతు మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మా యొక్క పార్టీకి మద్దతు ఇవ్వమని కోరటం జరిగింది. వారు చూసి తర్వాత అందరినీ కలుసుకొని ఈరోజు అందరూ కలిసాము. ఇంకా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని చూసుకొని మీకు తెలియజేస్తామని మాకు వారు తెలియజేశారు. మద్దిశెట్టి టీడీపీకి మద్దతు ప్రకటించడంతో మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఆయన మద్దిశెట్టితో మంతనాలు జరిపినా మద్దిశెట్టి మాత్రం బూచేపల్లికి సహకరించే పరిస్థితి లేదని తెగేసి చెప్పారట. బొత్స, మద్దిశెట్టిల మధ్య వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే వైసీపీ పెద్దలు బొత్సని రంగంలోకి దింపారట. అయినా ఫలితం లేకపోవడంతో మద్దిశెట్టి సంగతి ఎన్నికల తర్వాత చూద్దామంటోందట వైసీపీ అధిష్టానం. మద్దిశెట్టి దర్శిలో కీలకంగా ఉన్న ఆయన సొంత సామాజిక వర్గం కాపుల్లో మంచి పలుకుబడి ఉండడం,
గొట్టిపాటి లక్ష్మి కమ్మ నాయకురాలు అవ్వడం, స్థానిక జనసేన నేతల నుంచి పూర్తి సహకారం లభిస్తుండడంతో కమ్మ కాపు ఈక్వేషన్ తమకు అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దానికి తగ్గట్టే ఇప్పుడు వార్ వన్ సైడ్ కాదని బూచేపల్లి శివప్రసాద్ వర్గీయులు ఒప్పుకుంటున్నారు. మద్దిశెట్టి గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పటి పరిస్థితుల్లో పోటీకి తనకు తానే దూరమయ్యారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అప్పట్లో ఆయన వర్గం మద్దిశెట్టికి సపోర్ట్ చేసింది. తర్వాత దర్శి మున్సిపల్ ఎన్నికల్లో మద్దిశెట్టికి మాజీ ఎమ్మెల్యే వర్గం సపోర్ట్ చేయలేదు. ఫలితం దర్శి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. దర్శి మున్సిపాలిటీలో వైసీపీ ఓడిపోవడానికి కారణం బూచేపల్లేనని మద్దిశెట్టి చాలాసార్లు ఓపెన్గానే ఆరోపించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. అదలా ఉంటే ఇప్పుడు దర్శిలో లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ని వైసీపీ గట్టిగానే లేవనెత్తుతోంది. గెలిచినా ఓడినా తాను మాత్రం దర్శిలో ఉంటానని, ఇక్కడికి రాజకీయ అవసరాల కోసం వచ్చిన వాళ్లు తమ అవసరాలు తీరాక మూటాముల్లే సర్దుకుని దర్శి నుంచి పోతారని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచారంలో ఊదరగొడుతున్నారు. నర్సరావుపేటలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రాక్టీస్ చేస్తుంటారని పదే పదే ఎత్తి చూపిస్తున్నారు. ఇటు టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి మీ ఆడపిల్లను మీ ఊరికొచ్చాను ఆశీర్వదించండి అంటూ ప్రచారంలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దర్శి నియోజకవర్గం టీడీపీ హయాంలోనే అభివృద్ధి చెందిందని గుర్తు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాను గట్టిగా వాడుకుంటున్న లక్ష్మి బూచేపల్లిపై గట్టిగా కౌంటర్స్ వేస్తున్నారు. శివప్రసాద్ రెడ్డి అవినీతిపరుడని, దోపిడీదారుడని తన ఫేస్బుక్ పేజీ ద్వారా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద దర్శిలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కి చేరుతోంది. శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అన్నట్టు బూచేపల్లిపై కోపంతో మద్దిశెట్టి వచ్చి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించడం దర్శి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తోంది. మరి మున్ముందు మద్దిశెట్టి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.